ఆయన ఇక్కడితో అయిపోయింది కాదు కదా. రైట్. ఒకసారి జనసేన వివేక్ బాబు గారి దగ్గరికి వెళ్దాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. వివేక్ బాబు గారు, ఇంతకీ ఎవరి సత్యం గెలిచింది నిన్న? సుబ్రహ్మణ్య స్వామి గారి సత్యం గెలిచిందా, లేదా గెలవడానికి కావాల్సిన ప్లాట్ఫామ్ వేసుకుందా? జగన్మోహన్ రెడ్డి గారి సత్యం గెలిచిందా? సుబ్బారెడ్డి గారి సత్యం గెలిచిందా? సిద్ధార్థ లూద్రా గారి సత్యం గెలిచిందా? ఎవరి సత్యం గెలిచింది అక్కడ? అసలు ఇన్ని సత్యాలు ఉంటాయా అది కూడా చెప్పండి. వాసుదేవన్ గారు, ముందుగా మీకు, ప్యానల్ సభ్యులకు అండ్ 99 వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్. సత్యము మనకు రాసి పెట్టుకున్న మన ఎంబ్లంలోనే ఉంటుంది. సత్యమేవ జయతే, సత్యం ఎప్పటికైనా గెలుస్తుంది. అంటే ఎవరికి వాళ్ళు ట్వీట్లు చేసుకుంటున్నారు కదా సత్యమేవ జయతే, అందుకనే డౌట్ వస్తుంది ఎన్ని సత్యాలు ఉంటాయి ప్రపంచంలో అని. చెప్తాను. యాక్చువల్గా వైసీపీకి సంబంధించిన అధినాయకుడైన పులివెందుల ఎమ్మెల్యే ఆయన ఏ రోజే కానీ కోర్టులను నమ్మలేదు. సాక్షాత్తు పోయినసారి సిజేఐని మన తెలుగువారైన ఎన్వి రమణ గారికి లేఖ రాస్తూ ఒక కులాన్నిగా ఆపాదిస్తూ మాట్లాడిన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి గత ముఖ్యమంత్రి. మనకు అందరికీ తెలిసిన విషయమే. అలాగే చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేస్తారు కోర్టులను అంటూ వాళ్ళ మీడియాలో గత కొన్ని దశాబ్ద కాలంగా మాట్లాడుతున్న విషయం మనకు తెలుసు. సో వాళ్ళు ఎప్పుడు ఎవరిని వాళ్ళకు అనుకూలంగా వచ్చినప్పుడేమో నిన్న వాళ్ళ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు, పెద్ద ఎత్తున న్యాయం గెలిచిందంటూ గంటన్నర సేపు డిబేట్లు. మరి మీకు అనుకూలంగా తీర్పు కూడా రాలేదు, జస్ట్ క్లారిఫికేషన్స్ అడిగారు. అవి మనం ఊహించినది. ఎప్పుడైనా వాద ప్రతివాదనలు జరుగుతున్నప్పుడు ఆబ్వియస్గా కోర్టులు రెండు వైపులకి నోటీసులు పంపిస్తాయి. యాక్చువల్లీ నేను నోటీస్ సర్వ్ చేయాలి. యాక్చువల్లీ నేను అనుకోవడం అయితే టీటీడీకి నోటీస్ సర్వ్ చేసి వాళ్ళని కూడా ఏంటి ఇందులో ఇంప్లీడ్ అయ్యి దీని కథ ఏంటి చూడండి అని మామూలుగా అడగాలి. సో వాళ్ళు ఆల్రెడీ టీటీడీ వాళ్ళు ఎనఫ్ ఇన్ఫర్మేషన్తో ఉన్నారు కాబట్టి, వాళ్ళు కూడా ఇంప్లీడ్ అయ్యి ఉన్నారు కాబట్టి, సో వెంటనే విచారణ మొదలుపెట్టి మీకు మొదట తెలియలేదా ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు పంపించిన దాంట్లో ఎందుకు అప్పుడు తేలలేదు, ఎందుకు రాజకీయంగా మాట్లాడుతున్నారు అనే క్వశ్చన్స్ వాళ్ళు హైయెస్ట్ అథారిటీ పీపుల్గా వాళ్ళకు అడిగే హక్కు ఉంటుంది. వాళ్ళు దే ఆర్ ది జడ్జెస్ కాబట్టి, వాళ్ళకు తీర్పునిచ్చే వ్యక్తులు కాబట్టి, వాళ్ళకు సంబంధించినవి కొన్ని కోట్ల మంది విశ్వాసాలకు సంబంధించినది కాబట్టి వాళ్ళు రెండు వైపులా ఆలోచించి మాట్లాడతారు. సో జడ్జిమెంట్ ఇంకా రాకముందే నీలి మీడియా వాళ్ళు మాట్లాడుకొని ఆనందపడి భుజాలు తరుపుకొని సంబరపడిన విషయాలు సంబరపడనివ్వండి. ఢిల్లీలో అయితే నీలి మీడియా లేదండి, ఎందుకంటే నేషనల్ మీడియా ఉంది. ఇంగ్లీషు, హిందీ భాషల్లో వచ్చిన రిపోర్ట్లు కూడా మీరు చూడొచ్చు, నెట్లో ఉన్నాయి. సుప్రీంకోర్టు ఏం అబ్జర్వేషన్, వైసీపీ ఇంకా ఢిల్లీ మీడియాని కొనేసే స్థాయికి ఇంకా వెళ్ళిందని నేనైతే అనుకోవట్లేదు. వాళ్ళ అధికారులు కూడా లేరు కదా. నేననింది మన దగ్గర ఉన్న మీడియా, తెలుగు వారి మీడియా, తెలుగులో వాళ్ళకి సంబంధించిన కొన్ని బాకా ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ చేసిన నిన్న చర్చా కార్యక్రమాలు చూశాను, దాని గురించి చెప్తున్నాను. అయితే మీరు అన్నట్టు మనకు ఉన్న డేటా ప్రకారం ఇందాక రవికిరణ్ గారు కూడా చెప్పినట్లు కొన్నిటికి అవశేషాలకు సంబంధించినవి అన్నీ చెక్ చేయరు. వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్గా ఉన్న ఏదో ఒక శాంపిల్ తీసుకుంటారు, అన్ని లాట్స్ ఆఫ్ బాక్సెస్ లేకపోతే అంతా ఆ మొత్తం కన్సైన్మెంట్ అంతటిని చెక్ చేయలేరు. సో ఏదో ఒక పీస్ శాంపిల్ తీసుకుంటారు కాబట్టి అది కూడా ముఖ్యమంత్రి గారు అధికారులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ ల్యాబ్ రిపోర్ట్లను ఆధారంగానే చెప్పడం జరిగింది. ఎవరైనా సరే అధికారులు ల్యాబ్ రిపోర్ట్లు ఫైనల్గా దాంట్లో మనకు అవగాహన లేనప్పుడు లేకపోతే అది మనకు తెలియనప్పుడు ఎవరైతే ఇప్పుడు పోస్ట్మార్టం రిపోర్ట్లో డాక్టర్ ఇచ్చినదే ఫైనల్ అవుతుంది. అది జడ్జెస్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. సో ఏ అథారిటీకి సంబంధించినది ఏ రీజన్ ఆఫ్ పీపుల్కి సంబంధించిన వాళ్ళు అథెంటికేటెడ్ పీపుల్గా ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చినది ఫైనల్ అవుతుంది. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా దానికి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్లు చూసి అవశేషాలు ఉన్నాయని ఇందులో అనేది ఆయన చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించినది ఆ వివరాలు లోతులకు వెళ్లాల్సి వస్తే సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అనే దగ్గర మాత్రం జడ్జెస్ అడిగిన వ్యాలిడిటీ పాయింట్కి రేపు 3వ తారీఖున కూడా దానికి టీటీడీ వారు సరైన వివరణ ఇచ్చే ఉంటుంది. అయితే ఇక్కడ కృష్ణాంజలి సార్ గారు ఏమన్నారంటే జగన్ గురించి అంతగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడము, అలాగే డిప్యూటీ సీఎం అందరూ బయటికి రండి అంటూ మాట్లాడిన మాటలకి 2 వివరణలు ఇస్తాను. ఇప్పుడు గత 5 ఏళ్ల పాటు గుడుల మీద లేకపోతే విగ్రహాల మీద దాడి జరిగినప్పుడు, అశుద్ధాలు రాసినప్పుడు, రథాలు తగలబెడతాయి, దాదాపు 204 ఇన్సిడెంట్స్ జరిగాయి పోయిన గత 5 ఏళ్ల పాటు. ఏ ఒక్క రోజైనా ఆయన బయటకు వచ్చో లేకపోతే ఇలాగ ప్రెస్ మీట్ కండక్ట్ చేసో మంత్రులకు ఆదేశాలు ఇవ్వడము, కనీసం యాక్టింగ్ అన్నా చేయాలి కదా. ఆయన నిన్న చూపించాడు కదా యాక్టింగ్, ఇలా తిప్పి తలకాయలు ఊపుతా తిప్పి ఏదో 4 కాగితాలు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చిన మెమో కాగితాలు చూపించి యాక్షన్ చేశాడు కదా. కనీసం అలాంటి యాక్షన్ అయినా చేస్తుండొచ్చు కదా గత 5 ఏళ్ల పాటు, ఎందుకు చేయలేదు? అందుకు డౌట్ వచ్చింది. అందుకు గత ప్రభుత్వంలో ఇలాంటి అవకాశం ఉండొచ్చు అని మాకు డౌట్ వచ్చింది.
అంతే తప్ప ఆయన కించపరచాలని కాదు. ఆయన యాటిట్యూడ్ను బట్టి డౌట్ వచ్చింది, ఆయన పరిపాలనా విధానం చూసి డౌట్ వచ్చింది. తర్వాత మా అధినేత ఎందుకు బయటకు రమ్మన్నారో గత ఇదే డిబేట్లోనే చెప్పడం జరిగింది. ఒకరికి ఎవరికైనా ఇబ్బంది లేకపోతే ఒకరికి ఎవరికైనా సమస్య ఉన్నప్పుడు ఆ సెక్షన్ ఆఫ్ పర్సన్స్ లేకపోతే ఆ ధర్మానికి సంబంధించిన వ్యక్తులకు బాధ ఇబ్బంది కలిగినప్పుడు మిగతా వాళ్ళు కూడా మాట్లాడితే బాగుంటుంది, మనం యునైటెడ్గా ఉన్నాము, అలాగే అలాంటి తప్పు ఇంకొకరు చేయకోకుండా ఉండడానికి మనం అంతా యునైటెడ్గా దీన్ని ఖండిస్తామనే సంకేతాన్ని వెళ్ళినప్పుడు ఇంకోసారి అలా జరగదు అని ఈ రోజు మీడియా ముందుకు వచ్చి ఈయన ఎవరైతే మాట్లాడారో వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే గారు, ఆయన గత 5 ఏళ్ల పాటు అలాంటి చేయలేదు. అందుకు అందరూ వచ్చి మాట్లాడారు కాబట్టి ఈరోజు సనాతన ధర్మము లేకపోతే మా టీటీడీలో ఆలయ లడ్డూ ప్రసాద విషయంలో తప్పు జరిగిందనే విషయాన్ని దేశమంతా చర్చ జరిగింది కాబట్టి ఆయన వచ్చి ఈరోజు మీడియా ముందు కూర్చున్నాడు. అది విషయము. అంతకుముందు అలా ఒకవేళ అలాంటి చర్చ జరగకపోయినా లేకపోతే అలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆయన గత 5 ఏళ్లలో ఎప్పుడు రాలేదు. సుప్రీంకోర్టు ఏమైంది, నిర్ధారణ కాకుండా జస్ట్ హియర్సే లాగా మీరు మీ అంతర్గత సమావేశంలో మాట్లాడటం అనేది కోట్లాది మంది హిందువుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ఉంది అనే మాట చాలా సటిల్ అబ్జర్వేషన్. అది మనం మీకు అవగాహన ఉంది దాని మీద, నేను మళ్ళీ వేరే చెప్పక్కర్లేదు. ఆఫ్ కోర్స్ అందుకే చెప్తున్నాను. 3rd మళ్ళీ విచారణ జరుగుతుంది కాబట్టి వాళ్ళ దగ్గర మన టీటీడీ వారి దగ్గర అండ్ మంత్రుల దగ్గర లేకపోతే ప్రభుత్వం సైడ్ నుంచి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని ఈ 2-3 రోజుల్లో లేకపోతే అదర్ శాంపుల్ ఇన్వెస్టిగేషన్ కూడా జరిగింది కానీ చెప్తున్నారు. సో దానికి సంబంధించిన ఎవిడెన్స్ ప్రూఫ్ సంబంధించి తప్పకుండా సబ్మిట్ చేస్తారు. ఇంకా విచారణ జరుగుతోంది. సో అంతిమంగా నేనేమనుకుంటానంటే గత ప్రభుత్వంలో నిర్లక్ష్య ధోరణితో జరిగిన తప్పు జరిగి ఉండవచ్చు లడ్డూ ప్రసాదం విషయంలో. నిజంగా అదైతే మేము 100% నమ్ముతున్నాం. ఎందుకంటే వారు అటువంటి జాగ్రత్తలు వహించడము, గత ఈవో ప్రవర్తించిన విధానము, దానికి సంబంధించిన ఒక ఐఏఎస్ అధికారిగా పెట్టాల్సిన వ్యక్తిని నాన్ ఐఏఎస్ అధికారి, అది కూడా ఏమాత్రం ఎప్పుడు ఏమంటారు ఒక పద్ధతి ప్రకారం నామినేట్ అవుతున్న ఈవోగా కూర్చోవాల్సిన ప్లేస్లో అసలు ఆ శాఖకు సంబంధించిన ఏమాత్రం సంబంధం లేని వ్యక్తిని తీసుకోబెట్టి కేవలం వారికి నచ్చిన వ్యక్తి అనే కోణంలో తీసుకొని కూర్చోబెట్టినందుకు జరిగిన పొరపాట్లలో తప్పులలో జరిగి ఉండవచ్చు అనేది మా బలమైన శుద్ధపూస వ్యవహారాలు ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా చేశాయి. ఓకే, జేఈఓ క్యాడర్లో నాన్ ఐఏఎస్ని తీసుకురావడం ఇప్పుడు కూడా తీసుకొచ్చారు. ఆ మాటకు వస్తే సో మనం లెట్ us టాక్ వెరీ లెస్ అబౌట్ దట్. ఎందుకంటే ధర్మారెడ్డి గురించి అసలు మాట్లాడటమే అనవసరం. ఆయన మీద రాష్ట్రం మొత్తం ఒకటే అభిప్రాయం ఉంది. ధర్మారెడ్డి వచ్చిన తర్వాత ఆలయం ఎలా భ్రష్టు పట్టింది అనే విషయంలో దాని పక్కన పెడదాం. అంత భయంకరమైన అపనమ్మకం ఉంది కాబట్టి ఇందులో కూడా తప్పు జరిగి ఉంటది అనేది బలమైన నమ్మకం అంటున్నాను. ఆలయాన్ని ఈవో అనే ఆయన చేతల్లోకి తీసుకున్న తర్వాత ఆయన ప్రవర్తించిన విధానాన్ని ఆయన ఈవో ఉద్యోగం చేయలేదండి, అక్కడ పోలీసింగ్ చేశాడు. భక్తులు ధర్నా చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తానని చెప్పేసి బెదిరించాడు. చాలా ఉన్నాయి. సో ఇన్ని విషయాలు జరిగాయి కాబట్టి మాకు ఆ గత ప్రభుత్వం తాలూకు తప్పుల మీద ఆ యొక్క మాకు నమ్మకం లేదు. అలాగే ఒకసారి చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. మనందరికన్నా లోకల్ ఆయన వెంకటేశ్వర స్వామి, ఆయన నేరుగా మాట్లాడుకుంటారు రోజు పొద్దున. సో ఆయన